స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 11వ రోజున 21, 22 అధ్యాయములు పారాయణ చేయవలెను. 21వ అధ్యాయము యుద్ధ వర్ణన. అగస్త్య మహాముని సాధారణ సమరంలా అనిపించే ఆ యుద్ధము క్రమేపీ భీకర సంగ్రామమైంది. భీకరమైన అస్త్రశస్త్రాలతోనూ, వాడి అయిన బాణాలతోనూ, గుండెలను పిండి చేసే గుదియలతోనూ, ఇనుముతో చేసిన ఖడ్గ కరవాల శూల ముసల పట్టీస బల్లాతక కుంభ తోమరి కుటారాది ఆయుధాలతోనూ పోరు ఘోరంగా జరగసాగింది. భీషణమైన ఆ సంకుల సమరంలో శత్రురాజైన కాంబోజరాజు 300 వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని, గొడుగును, జెండాను నేల కూల్చాడు. అటు పిమ్మట గుర్రాలను కూడా కూల్చివేశాడు. వెంటనే మరికొన్ని బాణ ప్రయోగాలతో పురంజయుని గాయపరిచాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపడిన పురంజయుడు మిక్కిలి కోపోద్రేకంతో వాడి అయిన 10 బాణాలను బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజరాజు కవచాన్ని చీల్చివేయడమే కాక అతని గుండెలో కూడా దిగబడ్డాయి. కాంబోజరాజు వక్షస్థలం నుండి రక్తం ధారాపాతంగా కారసాగింది. అయినను ఓర్చుకున్న కాంబోజరాజు తనకు గుచ్చుకున్న బాణాలను అతి కష్టం మీద ఊడబెరికి, పురంజయ, నీ వలె నేను పరల సొమ్ము కాశపడేవాడిని కాను. నీ బాణాలతోనే నిన్ను ఎదుర్కొంటాను, చూసుకోమంటూ పురంజయుని బాణాలనే తన వింట సంధించి పురంజయుని మీదికి ప్రయోగించాడు. అవి వాడిగా వేగంగా దూసుకు వెళ్ళి పురంజయుని సారథిని మట్టుబెట్టాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడు గాయపడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన పురంజయుడు, ఇదేమిటి, నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయే అనుకుంటూ పదునైన 11 బాణాలను తీసి అధిక వీరావేశంతో కాంబోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు వేగంగా వచ్చి కాంబోజరాజును మూర్ఛిల్లజేశాయి. దానితో వీరావేశంతో ఊగిపోతున్న ఇరు పక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు. ఆనాటి యుద్ధంలో యుద్ధభూమి అంతా తెగిన తొండాలతోనూ, నరకబడిన సైనికుల తలలతోనూ, ఏనుగు తొండాలతోనూ, మరొక ప్రక్క మొండములతోనూ, విరిగిన గుర్రాల కాళ్లతోనూ, వాటి శిరస్సులతోనూ, విరిగిన రథములు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలతోనూ, విరగబడిన కాళ్ళు చేతులతోనూ, వాటి నుండి సవిస్తున్న రక్తధారలతోనూ, భటుల మొండెములతోనూ యుద్ధరంగమంతా రక్తసిక్తమై అసహ్యంగా తయారైంది. ఏనుగులు, గుర్రాల యొక్క ఖండిత అవయవాల నుండి సవిస్తున్న రక్తధారలతో యుద్ధభూమి జుగుప్సాకరంగా తయారైంది. ఇంతటి బీభత్స భయానక పోరులో అధర్మ ప్రవర్తి అయిన పురంజయుని బలము క్షీణించసాగింది. శత్రురాజుల భీకర విజృంభణకు తట్టుకోలేని పురంజయుడు ఎలాగో సాయంకాలం వరకు యుద్ధం చేసి సమరభూమి నుండి పారిపోయి పట్టణంలోనికి ప్రవేశించాడు. అంతఃపురానికి అర్థించిన పురంజయుడు పోరులో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవమునకు మిక్కిలి అవమానం చెంది దుఃఖించసాగాడు. ఏమిటి, అత్యంత మహాబల సంపన్నుడనైన నాకు యుద్ధమందు ఘోర పరాజయమా? తనను కన్నెత్తి కూడా చూడటానికి సాహసించని శత్రురాజుల ముందు తల వంచుటయా? నా పేరు వింటేనే గజగజలాడే సామంతులందరూ నాపై కత్తి కట్టుటయా? నా పరాక్రమమంతా ఏమైనది? నా సైన్యం ఇట్లు హతమగుటకు కారణమేమి? కను సైగతో భూమండలాన్నంతటినీ శాసించగల నా వీర శూర పరాక్రమం ఏమైనది? నేనింక శత్రురాజులను ఎదిరించలేనా? వారికి బందీ కావలసిందేనా? హా హతవిధి, నాకెంతటి వైపరీత్యము సంభవించినది అంటూ దుఃఖిస్తున్న పురంజయుని వద్దకు రాజపురోహితుడైన సుశీలుడు వచ్చి, మహారాజా, చింతించకండి. శత్రురాజులను ఓడించాలనే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో, అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. అదొక్కటే ప్రస్తుతము మనకున్న తరుణోపాయము. అదియును కాక ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. కృతికా నక్షత్రయుతుడైన చంద్రుడు ఈరోజు మిక్కిలి శోభాయమానంగా తన వెలుగులను విరజిమ్ముతుంటాడు. ఈ కార్తీక మాసంలో లభించే వివిధ పూజా పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. ఆయన ముందు మోకరిల్లి ఆనందానంద సుందర హృదయారవిందముగా గాన వీణాదులతో నృత్యమును గావించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి. ఆటపాటలతోనూ నృత్య గాన వీణాదులతో శ్రీహరిని మెప్పించండి. ఆయన కరుణా కటాక్షముతో అత్యంత మహాబల సంపన్నుడనైన పుత్రుణ్ణి పొందగలవు. శ్రీహరి కరుణతో 1000 అంచులు గల సుదర్శన చక్రాన్ని సహాయంగా పొందగలవు. నీకు విజయం చేకూరగలదు రాజా. నేటి నీ పతనానికి కారణం నీ శరీర బలము,
సైన్యము క్షీణించడం కాదు. దీనికంతటికీ కారణం నీకు గ్రహ బలం లేకపోవటమే. ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది. కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు. కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల ఆయురారోగ్యం, ఐశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి. సుఖ సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతావు. ఇది సత్యము అని చెప్పాడు. 21వ అధ్యాయం సమాప్తం. 22వ అధ్యాయం పురంజయుని విజయము. పురంజయుడొకింత ఆలోచించాడు. తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు. తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళాడు. వివిధ ఫల పుష్పాదులతోనూ షోడశోపచారములతోనూ విష్ణువును పూజించాడు. ప్రదక్షిణలు చేశాడు. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారు శుభాశిష్యులను అందుకున్నాడు. భక్తి పారవశ్యంగా పరవశించాడు. నృత్యం చేశాడు. బంగారు విష్ణు ప్రతిమ చేయించి దానికి పూజలు గావించి ధూప దీప నైవేద్యాదులతో ఆరాధించాడు. ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సైన్యమును ఉద్దేశించి, సైనికులారా, వీరోచితాత్సాహంతో పోరాడండి. అంతిమ విజయం మనదే. ధైర్య సాహసాలను ప్రదర్శించండి. భీరువులై భీతిల్లకండి. విజయమో వీరస్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు. మీకు నైతిక బలాన్ని నేనందిస్తాను. శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి. మొక్కవోని ధైర్యంతో పురోగమించండి. రండి సైనికులారా, రండి, యుద్ధరంగంలో వీర విహారం చెయ్యండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరంగాన్ని చేరి ధనుష్టంకారంతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించాడు. పురంజయుని ధనుష్టంకార ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయునితో తలపడ్డారు. తలతలలాడే మెరిసే కత్తులతోనూ పిడుగు వంటి ధ్వనులచే వేగంగా వస్తున్న బారకాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంత ఎత్తు ఎగరగలిగిన అశ్వదళాలతోనూ భీకర ఘీంకార ధ్వనులతో భయంకర యుద్ధము సల్పుతున్న గజముల సమూహములతోనూ ప్రాణాలను సైతం లెక్క చేయని వీర సైనికులతోనూ ఆ యుద్ధరంగమంతా త్రుటిలో భీకర సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది. క్రితం రాత్రి చేసిన పూజల వలనను అతడు చేసిన నృత్యగాన వీణాదులకును సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవబలాన్ని పురంజయునికి తోడుగా పంపాడేమో. రెండవ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజయుని సన్నిధిని చేరసాగింది. శత్రురాజుల బలాలన్నీ క్షీణించాయి. శత్రురాజుల గుర్రాలు, ఏనుగులు, రథాలు జయుని మహోగ్ర వీరత్వాన్ని, పరాక్రమాన్ని చవిచూసిన శత్రు సైన్యము ప్రాణభీతితో అటూ ఇటూ పరుగులు తీసింది. శత్రురాజులందరూ వారి వారి రాజ్యాలకు పారిపోయారు. పురంజయుని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు. మరెందరో శత్రురాజులు పట్టుబడ్డారు. పురంజయుని సైన్యం ముందు శత్రు సైన్యము కకావికలమైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎవరికి తోచిన దారిన వారు పారిపోయారు. విజయం పురంజయుని వశమైంది. శ్రీమన్నారాయణుని కృప వలన పురంజయుడు విజయం సాధించాడు. విజయంతో అయోధ్యకు ప్రవేశించిన పురంజయుడు తన రాజపురోహితుణ్ణి ఆలింగనం చేసుకొని, ఆర్య, మీరు చెప్పినట్లే జరిగింది. విష్ణువు అనుగ్రహం వల్ల విజయాన్ని సాధించాను. దైవబలానికి మించిన శక్తి లేదు. దైవానుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులవుతారు, లేకుంటే మిత్రులే శత్రువులవుతారు. ఇంతటి మహోన్నతమైన దైవబలం పొందటానికి ధర్మాచరణయే అత్యంత ప్రధానం. ధర్మాచరణకు తొలుతగా కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యం. కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానంగా శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సంకటాలు సమసిపోతాయనటంలో సందేహం లేదు. సాధారణంగా శ్రీహరి యందు భక్తి కలుగుటయే దుర్లభం. కానీ ఈ కార్తీక మాస వ్రతాచరణ వల్ల విష్ణు భక్తిని పొందటం సులభతరం అవుతుంది. కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని, శ్రీమన్నారాయణుని సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణింపబడతారు. బ్రాహ్మణులైనా సరే కార్తీక వ్రతాచరణను, శ్రీహరి సేవను ఆచరించని వారు చండారులవుతారు. శ్రీహరి భక్తుడైన వాని మనస్సునందు సాక్షాత్తు ఆ శ్రీహరియే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే ఈ సంసార బంధాన్ని నుంచి విముక్తి పొందాలన్నా, ఉత్తమ గదులను పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణము, శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి. భక్తులకు ఇహపరాలనిచ్చి బ్రోచే ఏకైక దైవం ఆ శ్రీహరియే. విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడనడంలో ఎంతైనా సత్యముంది. అత్యంత పరమ పవిత్ర
పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నా వారందరూ అంత్యమున వైకుంఠ ప్రాప్తి నొందుతారనటంలో ఎట్టి సందేహము లేదు. భగవదారాధనకు కుల మతాలతో పని లేదు. భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానులే. ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని వాడు అధముడని భేదాలుండవు. ధనిక బీద తేడాలుండవు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అయితే వారి వారి కర్మానుసారంగా కర్మలకు అనుగుణంగా వారికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి. కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము పవిత్రమైనది అయి ఉన్నది. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి మాసం ఈ కార్తీక మాసమే. దుర్లభమైన భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణయే అత్యంత సులభోపాయమని గ్రహించాను. నేటి నుండి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోరా వేయిస్తున్నాను. ప్రజలందరూ విధిగా భక్తి ప్రపత్తులను అలవరుచుకోవాలని శాసనం వేయిస్తున్నాను. తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలుగగలదు అని కృతజ్ఞతాపూర్వకంగా పురోహితునితో చెప్పి ధన కనక వస్తు వాహనాలతో ఆయనను సత్కరించాడు. 22వ అధ్యాయం సమాప్తం.